నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పొట్టలో అల్సర్ల బాధల మూడోసారి దంతాల్ని మొలిపించవచ్చా? యువతలో అలసట ఎందుకు? పసివాంతి పట్టించుకోవాల్సిందే. ఇంకా హెల్త్ టిప్. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల ఇవాళ మనలో చాలామందిలో పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. మన పొట్ట లోపల సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండటంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి మన పొట్టలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం అవసరం. దాని మోతాదు ఎక్కువైనా లేదా తక్కువైనా అల్సర్ల బెడద పెరుగుతుంది. వేళ్లకు తినకపోవటం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచటం, కాఫీ, టీలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్త కుప్పలాగా మార్చటం, పెయిన్ కిల్లర్లు, స్టిరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్ అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే పుండండి. ఆహార వాహికలో ఈ అల్సర్ ఫామ్ అయితే దాన్ని ఈసోఫేజియల్ అల్సర్ అంటారు. అండ్ స్టమక్లో కనుక అల్సర్ ఫామ్ అయితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఆర్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ చిన్న పేగులో కనుక ఫామ్ అయితే దాన్ని డియోడనల్ అల్సర్ అంటారు. సో ఈ అల్సర్కి మన లొకేషన్ బట్టి రకరకాలైన కారణాలు ఉంటాయి, రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ ఈసోఫేజియల్ అల్సర్కి ప్రధానమైన కారణం వచ్చేసరికి చాలామంది ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అండి. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ అనేది పైకి వచ్చేసి ఈసోఫాగస్లో చిన్న చిన్న అల్సర్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే కొంతమందిలో ట్యాబ్లెట్స్, అంటే కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్స్ ఈసోఫాగస్లో ఇరుక్కుపోయి అక్కడ అల్సర్స్ ఫామ్ అవ్వడం, లేకపోతే కొన్ని పొటాషియం సప్లిమెంట్స్ వాడడం, లేకపోతే మన బోన్స్ వీక్ అయినప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటారు, అలాంటి వాటికి మెడిసిన్స్. వీటిలో కామన్గా మనం ఈ ఈసోఫేజియల్ అల్సర్స్ని చూస్తూ ఉంటాం. అండ్ రెండోది వచ్చేసరికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండి. సో వీటికి ప్రధానమైన కారణం వచ్చేసరికి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షను. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎలా వస్తుందంటే బయట ఆహారం అనేది ఎక్కువ తీసుకోవడం. సో మనం నార్మల్గా ఇంటి ఫుడ్ కాకుండా బయట ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఈ అన్హైజీనిక్ ఫుడ్స్ ఆర్ అడల్టరేటెడ్ ఫుడ్స్లో ఇలాంటి బ్యాక్టీరియాలు అనేది మనకి కడుపులోకి వెళ్ళి అక్కడ అల్సర్కి దారితీస్తుంది. తీస్తుంది. ఈ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనకి కడుపులో ఉండే యాసిడ్ ఆల్మోస్ట్ 2 లీటర్ల యాసిడ్ వస్తుంది పర్ డే. మనం పొరపాటున ఒక బ్లేడ్ కూడా స్వాలో చేస్తే అది కరిగిపోయేంత యాసిడ్స్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది ఇలాంటి యాసిడ్స్ కూడా రెసిస్టెంట్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి ఈ కడుపులో అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే పెయిన్ కిల్లర్స్, ఎక్కువగా కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే డియోడనల్ అల్సర్ వచ్చేసరికి 99% మనకి హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల ఈ డియోడనల్ అల్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. మన పొట్టలో జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, చిన్న ప్రేగు భాగంలో ఏర్పడే వాటిని డియోడినల్ అల్సర్ అని పిలుస్తారు. పొట్ట లోపల సున్నితమైన పొర దెబ్బతిని అల్సర్ పుట్టుకు రావటానికి నిన్న మొన్నటిదాకా పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి కావటాన్నే కారణంగా భావించేవాళ్ళు. అయితే అల్సర్లకు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక రకపు బ్యాక్టీరియానే అసలు విలన్ అని ఇప్పుడు వైద్య ప్రపంచం గుర్తించింది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకుని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఉత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. దీంతో జీర్ణాశయంలో అల్సర్లు కూడా పెరుగుతాయి. 80% మందిలో హెలికోబ్యాక్టర్ వల్లే అల్సర్లు వస్తూ ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా తినే అలవాటు,
పొగ తాగటం, మద్యపానం, వేళకు ఆహారం తీసుకోకపోవటం వంటివి అల్సర్ల బాధల్ని మరింతగా పెంచుతూ ఉంటాయి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. కొంత తిన్నా కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువైపోతుంది. డియోడనల్ అల్సర్లో వాళ్ళు తింటే పెయిన్ తగ్గుతుందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ ప్లస్ మోషన్ నల్లగా అవుతుందా, ఎట్లా ఉంది, కలర్ని బట్టి కూడా మనం ఒక రఫ్గా అంచనా వేస్తాము. సో ఇలాంటి వాళ్ళకి సింపుల్ ఎండోస్కోపిక్ టెస్ట్ చేయడం ద్వారా మనకి ఈ లొకేషన్ తెలుస్తుంది, సివియారిటీ తెలుస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది కూడా ఈ ఎండోస్కోపీలోనే అప్పటికప్పుడే మనం వెంటనే టెస్ట్ కూడా చేయొచ్చు. అండ్ మనకు కనుక కొంత సస్పీషియస్గా అనిపిస్తే మనం బయాప్సీలు తీసుకునే కాకుండా ఫాలోఅప్ కూడా అడ్వైజ్ చేస్తాం. అలాగే అవసరాన్ని బట్టి మనం కొన్నిసార్లు ఈ ఎండోస్కోపీయే కాకుండా స్టూల్ టెస్ట్ అని, బ్రెత్ టెస్ట్ అని, హెచ్ పైలోరీకి టెస్ట్లు, అలాగే అవసరాన్ని బట్టి ఇమేజింగ్ అంటే సిటీ స్కానింగ్, పెట్ స్కాన్ లాంటివి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో అల్సరు ట్రీట్మెంట్ వచ్చేసరికి అవసరాన్ని బట్టి మనం ఈ యాంటాసిడ్స్ అంటే పీపీఐస్ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అలాంటి ఒక 6 to 8 weeks అడ్వైజ్ చేస్తాం. సో అంతేకాకుండా ఈ స్టమక్లో కనుక అల్సర్స్ కనుక ఫామ్ అయితే మనం ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా టెస్ట్ చేసి ఒకవేళ కనుక బ్యాక్టీరియా వల్ల ఈ అల్సర్ నిర్ధారణ అవుతే మనం వీటికి 14 రోజులకి యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం ద్వారా క్యూర్ చేస్తాం. రెండోది ఎన్ఎస్ఐడిస్ అల్సర్స్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల అల్సర్స్ అయితే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఆపేయడము, లేకపోతే పెయిన్ కిల్లర్స్తో పాటు ఈ పీపీఐస్ అనేది కాంబినేషన్లో ఇవ్వడం ద్వారా ఈ అల్సర్స్ అనేది క్యూర్ చేస్తాం. అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో అల్సర్స్ అయితే ప్రధానంగా హెచ్ పైలోరీయే కాబట్టి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఫుడ్ హైజీన్ కానీ ఇలాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు లోపలి ఆమ్లం ఆ అల్సర్లను తాకినప్పుడల్లా భరించలేనంత మంటగా ఉంటుంది. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచినప్పుడు, భోజనం చేసిన తర్వాత, కారం మసాలాలను అధికంగా తీసుకున్నప్పుడు అల్సర్ల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యరాత్రి వేళల్లో అల్సర్లు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అన్నం తింటూనే ఎక్కువై 3-4 గంటల తర్వాత తగ్గుతుంది. అల్సర్ల మూలంగా తరచూ కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, మలబద్ధకం, అన్నం సహించకపోవటం, కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి లేకపోవటం, నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అల్సర్లు ముదురుతున్న కొద్దీ తరచూ వాంతులు అవుతుంటాయి. జీర్ణాశయంలో రక్తస్రావం మూలంగా విరేచనాలు నల్లగా అవుతుంటాయి. కొన్నిసార్లు అల్సర్లు క్యాన్సర్లుగా కూడా మారుతూ ఉంటాయి. అల్సర్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే మన జీవన శైలి మార్పులు. అంటే ఇందా చెప్పుకున్నట్టు టైం టు టైం ఫుడ్, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం, ఎక్కువ హెవీగా తినకపోవడం, లేకపోతే తిన్న తర్వాత 5-10 నిమిషాలు నడవడం, రాత్రి కూడా తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 hours గ్యాప్ ఉండేది చూసుకోవడం, అండ్ వీటితో పాటు ఎక్కువ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఉంటే అవి మాన్పించడం. దీని ద్వారా మనం ఈ అల్సర్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అండ్ ఫుడ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడం ద్వారా ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ రేట్ని కూడా తగ్గించవచ్చు. అలాగే అల్సర్ రిస్క్ను కూడా తగ్గించుకోగలుగుతాం. పొట్టలో అల్సర్లను GI ఎండోస్కోపీ, బేరియం ఎక్స్రేల సాయంతో ఇవాళ సులువుగానే నిర్ధారించుకోవచ్చు. హెచ్ పైలోరీని కనుక్కోవటానికి ర్యాపిడ్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. అల్సర్ల తీవ్రతను బట్టి యాంటాసిడ్ మాత్రల్ని కొంతకాలం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మందులతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినటం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒక్కసారైనా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళన కూడా అల్సర్లను ప్రేరేపించేవే కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను వాడకూడదు. ఈ జాగ్రత్తలు అల్సర్లను చాలా వరకు నివారిస్తాయి. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. పుట్టుకతోటి వచ్చిన పాలపళ్ళు ఊడిపోవటం, ఆపై శాశ్వత దంతాలు రావటం మనకు తెలిసిందే. ఆహారాన్ని నమలడంలో ఈ శాశ్వత దంతాలే మనకు వృద్ధాప్యం వరకు ఉపయోగపడతాయి.
వయసు పైబడటం కారణంగా దంతాలు ఊడిపోయినప్పుడు లేదా ప్రమాదాల వల్ల దంతాల్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రం కృత్రిమ దంతాలు లేదా ఖరీదైన డెంటల్ ఇంప్లాంట్స్ పైనే ఆధారపడాలి. సహజ దంతాలతో పోలిస్తే వీటితో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని చెబుతోంది జపాన్కు చెందిన ఒక తాజా పరిశోధన. పాలపళ్ళు, శాశ్వత దంతాలు వచ్చినట్టుగానే చిన్న ఇంజెక్షన్ సాయంతో మూడోసారి సైతం దంతాల్ని మొలిపించవచ్చని జపాన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. క్యోటో యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం పెద్దవాళ్ల దంతాలు ఊడిపోయినా మళ్లీ కొత్త దంతాలు పెరిగేలా చేసే ఒక ఔషధాన్ని కనిపెట్టింది. ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు, ఊడిపోయిన పన్ను స్థానంలో కొంతకాలానికి కొత్త దంతం వచ్చేస్తుంది. మన శరీరంలో USAG1 అనే ప్రోటీన్ ఉంటుంది. ఇదే మన దంతాలకు సంబంధించిన అన్ని విషయాలను నియంత్రిస్తుంది. ఇదే ప్రోటీన్ పెద్దవాళ్లలో దంతాలు ఊడిపోతే తిరిగి రానివ్వకుండా అడ్డుకుంటుంది. పరిశోధకులు ఇంజెక్షన్ ద్వారా ఈ ప్రోటీన్ పనితీరును మందగించేలా చేసి మూడోసారి కూడా దంతాలు పెరిగేలా చేస్తున్నారు. ప్రమాదాలు, వ్యాధుల కారణంగా దంతాలు కోల్పోయిన వారికి ఈ ఆవిష్కరణ నిజంగానే ఒక వరమని పరిశోధకులు చెబుతున్నారు. పొద్దున్నే ఫ్రెష్గా, తాజాగా లేవాలని అనుకుంటాం. కొత్త ఉత్సాహంతో ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేవగానే ఒళ్లంతా నీరసం ఆవహించేస్తుంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరుమనిపిస్తుంటుంది. వయసు మళ్లిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ విషయంలో ఓకే గాని ఇవాళ యువతరంలోనూ ఈ అలసట అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రతిరూపాలుగా ఉండాల్సిన యువ శరీరాలు ఓపలేని నీరసంతో, నిస్సత్తువతో జావగారిపోతున్నారు. యువతలో అసలు ఎందుకు ఈ అలసట? యువతలో అంతులేని నీరసాన్ని వెనుక కారణాలు, దానికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో అలసటకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. ఒక క్రమమంటూ లేని నిద్ర, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, బద్ధకం, మానసిక ఒత్తిడి వంటి అంశాలెన్నో బడలికకు దోహదం చేస్తుంటాయి. సామాజిక మాధ్యమాల వాడకం, పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటివి నిద్రను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా శరీరంలోని జీవ గడియారం కూడా అస్తవ్యస్తమవుతోంది. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, వేళకు భోజనం చేయకపోవటం వల్ల శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తి లభించడం కరవైపోతోంది. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం, టీవీలు, ల్యాప్టాప్ల ముందు కూలబడి ఎడతెగకుండా ఓటీటీలు, సినిమాలు చూడడం వంటి వాటితో బద్ధకం ఎక్కువైపోతోంది. శరీరానికి పని చెప్పకపోవటం వల్ల శక్తి, బలం సన్నగిల్లుతున్నాయి. మరోవైపు మానసిక ఒత్తిడి కూడా అలసటను తెచ్చిపెడుతోంది. కాలుష్యం, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోవటం వల్ల ఎండ తగలకపోవడం, స్వచ్ఛమైన గాలి లభించకపోవడం వంటి పర్యావరణ అంశాలు ఒంట్లో శక్తికి గండి కొడుతున్నాయి. విటమిన్ డి, ఐరన్ లోపాలు, హార్మోన్లు అస్తవ్యస్తం కావటం కూడా బాగానే ప్రభావం చూపుతున్నాయి. తగినంత విశ్రాంతి తీసుకున్నా, నిద్రపోతున్నా కూడా అదే పనిగా అలసటకు గురవుతున్నా, రోజువారీ పనులు చేసుకోవటం మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నా తీవ్రమైన విషయంగానే పరిగణించాలి. రాత్రిపూట నిద్రపోయినా ఉదయం బాగా అలసిపోతున్నప్పుడు, శ్రమ చేసిన 24 గంటల తర్వాత బడలికగా అనిపిస్తున్నా, కొత్త లక్షణాలు మొదలైనా, ఉన్న లక్షణాలు ఉధృతమైన హెచ్చరికగానే భావించాలి. అలసటతో పాటు దిగులు, నిరాశ, నిస్పృహ, ఆందోళన, తరచూ మూడ్ మారడం వంటి మార్పులను గమనిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇక అలసట దరి చేరకుండా ఉండేందుకు వేళకు భోజనం చేయటం ముఖ్యం. అలాగే ప్రతి 3 లేదా 4 గంటలకు ఒకసారి పండ్లు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండి తినాలి. దీంతో శరీరానికి నిరంతరం అవసరమైన శక్తి లభిస్తుంది. ఒంట్లో నీటి శాతం కొద్దిగా తగ్గినా అలసటకు దారి తీయొచ్చు. కాబట్టి తగినంత నీరు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది దీర్ఘకాలంలో త్వరగా అలసిపోకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇక రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి, లేవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులతో మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బు, థైరాయిడ్ సమస్యలు, గురక, క్షయ వంటి సమస్యలు అలసటకు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి జబ్బులేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. పసిపిల్లలు కడుపు నిండుగా తింటూ ఉంటే మన కడుపు నిండినంత సంబరంగా ఉంటుంది. కానీ తాగిన పాలు తాగినట్టే, తిన్న ఉగ్గు తిన్నట్టే బయటకు వచ్చేస్తూ ఉంటే, భళ్ళున వాంతి చేసుకుంటూ ఉంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నిజానికి పిల్లల్లో వాంతులకు చాలాసార్లు భయపడాల్సినంత సమస్యలేవి ఉండకపోవచ్చు. పాలు సరిగ్గా పట్టకపోవటం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, కలుషిత ఆహారము వంటి మామూలు విషయాలే వాంతులకు కారణం కావచ్చు. కానీ అరుదుగానే అయినా పిల్లల్లో వాంతులు తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ముప్పు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో పసిపిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లల్లో వాంతులు ఎందుకు అవుతాయి? జనరల్గా చాలామంది వస్తూ ఉంటారు వాంతులని. ఫస్ట్ 1-2 months అయితే
ఎప్పుడు పాలు తాగినా కొద్దో గొప్ప చేస్తూ ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదండి. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో వెయిట్ పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ ఏజ్లో ఎందుకు అవుతాయంటే ఇక్కడ వాల్వ్ ఉంటుంది, స్టమక్కి ఫుడ్ పైప్కి మధ్యలో వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ మిగతా మసిల్స్ లాగానే అది కూడా కొంచెం వీక్ ఉంటుంది. సో న్యాచురల్లీ బిడ్డ బాగా కాలుతో అనుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఫుల్ స్టమక్ ఉన్నప్పుడు కానివ్వండి, వాడు కొంచెం కాళ్ళు అటు ఇటు చేసినా అది వామిటింగ్ లాగా, దాని రీగర్జిటేషన్ అంటాము. సో నోటి ద్వారా వస్తుంది, అది తీస్తాడు. సో దాంట్లో కొంచెం క్వాంటిటీ తీసినంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. మనం నెల నెల ఎంతెంత వెయిట్ పెరుగుతున్నాడు అంత పెరుగుతున్నాడు అనుకోండి, సో ఎన్ని వామిటింగ్స్ అయినా కానీ మనకి ప్రాబ్లం లేదు. సో ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే ఏంటంటే కామన్గా వామిటింగ్స్ అయ్యేది ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయితే అవుతాయండి. సో మనకు రెగ్యులర్గా చూసేవి ఏంటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వేర్ యూ హ్యావ్ వామిటింగ్స్, తర్వాత లూజ్ మోషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇట్లాగే వామిటింగ్స్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1-2 days వామిటింగ్స్ అవుతాయి, తర్వాత అది లూజ్ మోషన్స్ కింద మారుతుంది. సో ఇలాంటివి ఇంకా దీని ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. మెయిన్లీ బికాజ్ అన్ని నోట్లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే కలుషితమైన ఆహారం కానీ, కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఫస్ట్ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్, అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఒక చైల్డ్ వెయిట్ని బట్టి వాడు సపోజ్ ఒక 10 kilos చైల్డ్ ఉన్నాడు అనుకోండి, ఆ చైల్డ్ సుమారుగా ఎవ్రీ వామిటింగ్కి కానీ లూజ్ మోషన్ కానీ 60-70 ml వాటర్ వాడు లాస్ అవుతూ ఉంటాడు ఆ ఎపిసోడ్లో. సో ఆ పర్టికులర్ టైంకి. సో అలాంటప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేయడానికి ఆ 60-70 ml ORS కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, సబ్బిబెంజోయా కానీ ఇలాంటివి ఇచ్చి దాన్ని ఆ హైడ్రేషన్ని మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇది అలాంటివి. ఇంకా మోర్ వరీసమ్ ఏంటంటే వామిటింగ్స్లో వామిటింగ్స్ విత్ హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, లేకపోతే ఏదన్నా పడిన తర్వాత హైట్ నుంచి పడిన తర్వాత ఆ 24-48 hours వామిటింగ్స్ అవ్వడము, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడము, ఆర్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే బిడ్డకి తెలియకుండానే వామిటింగ్ చేసేస్తాడు. ఇలాంటి వామిటింగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్టివ్ వామిటింగ్స్ ఏంటంటే బిడ్డ చెప్తాడు నాకు వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ వస్తుందనో చెప్తాడు. వేరస్ వామిటింగ్ సెన్సేషన్ లేకుండా సడన్గా వామిటింగ్ చేసేది అది ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు. ఇది యూజువల్గా ఇలాంటివి జరిగినప్పుడు మనం బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాలండి. పసిపిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? కంటిన్యూస్గా వామిటింగ్స్ చేస్తున్నాడు, వామిటింగ్స్ చేసిన తర్వాత బిడ్డ బాగా డల్గా ఉన్నాడు, లేకపోతే వీడు వామిటింగ్స్ చేస్తున్నాడు అండ్ వెయిట్ ఎదగడం లేదు, ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్స్ అండి. వెయిట్ లాస్ అవుతున్నాయి అండ్ బిడ్డ తినటం లేదు, ఆకలి లేదు, ఇలాంటి వామిటింగ్స్ కొంచెం మోర్ సీరియస్. పసిపిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు అవుతున్నాయి అదొకటి తెలుసుకోవాలి. లేదు ఉట్టి మన గ్యాస్ట్రోఎంటరైటిసో ఇలాంటిది అనుకోండి, అలాంటి వాటిలో ఇంపార్టెంట్ థింగ్ చేసుకోవాల్సింది హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం, అంటే బిడ్డ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం. ORS కానీ, కొబ్బరి నీళ్ళు కానీ రీప్లేస్మెంట్ అయ్యేటట్టు చూసుకోవడం. సో ఇది ఫస్ట్ ఎయిడ్గా తల్లిదండ్రులు చూసుకోవడం. సపోజ్ వామిటింగ్స్తో పాటు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మనకి క్లారిటీ వస్తుంది, ఇది ఇన్ఫెక్షను, దీనికి మనం హైడ్రేషన్ చూసుకోవాలి. ఉట్టి వామిటింగ్సే అవుతున్నాయి అనుకోండి, అది మోర్ డేంజరస్ థింగ్. ఎందుకంటే దీంట్లో ఏంటి ఉన్నాయి, ఇంకా బ్రెయిన్లో ఉందా మరి ప్రాబ్లము, పొట్టలో ఉందా మరి ప్రాబ్లము, ఇది ఆ క్లారిటీ మనకి కావాలి. అది ఉంటే అప్పుడు దెన్ యూ నో హౌ టు ప్రొసీడ్. పసిపిల్లల్లో వాంతులకు చికిత్స ఎలా ఉంటుంది? మోషన్స్ వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, అది గ్యాస్ట్రోఎంటరైటిస్. మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రోఎంటరైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయండి. వాటికంటూ స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఉండవు. అవి ఒక 5-7 days ఉంటుంది లోపల బాడీలో కోర్సు. ఆ 5 to 7 days వరకు మనము బిడ్డకి డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవడము అండ్ ఎంత సపోర్టివ్ మెడికేషను అవి ఇచ్చి పంపించడం. అదే ఇప్పుడు ఉట్టి వామిటింగ్సే అవుతున్నాయి, లేకపోతే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే అప్పుడు దానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం. ఇన్వెస్టిగేషన్స్ కెన్ బి CT స్కాన్ చేయడమా, లేకపోతే ఎండోస్కోపీ చేయడమా, ఇలాంటివన్నీ కూడా స్పెసిఫిక్ సిచ్యువేషన్ని బట్టి మనము దాన్ని. పసిపిల్లల్లో వాంతులపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? సో పేరెంట్స్ ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే అది ఒక్కరోజు ప్రాబ్లం అయితే పర్వాలేదండి, కంటిన్యూగా అవుతున్నాయి ఆర్ బిడ్డ బాగా డ్రౌజీగా ఉంటున్నాడు, ఫీడ్ సరిగా తీసుకోవట్లేదు, డల్గా ఉంటున్నాడు అంటే దీస్ ఇండికేట్స్ దట్ ఏదైనా ప్రాబ్లం చాలా పెద్దగా ఉందని అర్థం. సో దానికి మనం నిర్లక్ష్యం చేయకుండా ఎంబడే మెడికల్ హెల్ప్ సీక్ చేయడం ఇంపార్టెంట్.
లేదు బిడ్డ రోజు చేస్తున్నాడు వామిటింగ్స్, ఒకటి అలా చేస్తున్నాడు, అదర్వైజ్ యాక్టివ్గానే ఉంటున్నాడు, బాగానే తింటున్నాడు, వెయిట్ పెరుగుతున్నాడు అంటే దట్ ఈస్ స్టిల్ ఓకే. దాన్ని కొంచెం అటు ఇటు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ డేంజర్ సైన్స్ ఉంటే మాత్రం వెంబడే మెడికల్ హెల్ప్ సీక్ చేయాలండి. పసిపిల్లలకు తరచూ వాంతులవడంతో పాటు పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షల సాయముతో మూల కారణాలని గుర్తించి చికిత్స మొదలు పెడితే వాంతుల బెడద ఇట్టే తగ్గిపోతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అశ్వగంధ, అతిమధురం, సొంటి వీటిని సమపాళ్లలో తీసుకుని అరకప్పు పాలతో కలుపుకొని నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.